ఎంతవరకు ఆ పార్టీలో ఉంటారు, వెళ్ళిపోతారు అనే చర్చ జరుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్యానలిస్ట్ తోటి ప్యానలిస్ట్ యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది. పార్టీ ఉండడమే కాదు, రాజకీయ నాయకులు అన్న తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఒక 15-20 ఏళ్ల నుంచిగా 20 ఏళ్లుగా నీచ రాజకీయాలకు పాల్పడుతూ, నీచ రాజకీయాలంటే ప్రజా తీర్పును కాదని ప్రజలు ఒక పార్టీలో మిమ్మల్ని నాయకుడిగా తయారు చేస్తే ఇంకొక అన్ని పార్టీలో వర్తిస్తుంది. ఇంకొక పార్టీలోకి చేరి ఆ పార్టీలో వాళ్ళకు రాజకీయమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ఇతర పార్టీలకు పోతున్నటువంటి వలస పోతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి టీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అట్లా పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన, 10 మంది పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. పోయింది చెత్త పోయింది అనుకుంటున్నాం అంతే, ఇక అనుకోవాల్సింది ఏం లేదు. ఇక పార్లమెంట్ ఎలక్షన్ కి వచ్చేసే వరకు, ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము ఇప్పటికే తెలంగాణ ప్రజలు అసలు కాంగ్రెస్ కి బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి, అసలు మన వాయిస్ ఎక్కడ పోయింది, అసలు తెలంగాణ అనే పదము, తెలంగాణ అనే వాయిస్ ఉండాలి అంటే పార్లమెంట్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం చేసినటువంటి చిన్న తప్పిదము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంటతా ఉన్నాయి. ఇప్పటికే కరెంటు కోతలు, నీటి కోతలు, నీళ్లు, అసలు 50 ఏళ్ల కిందికి మళ్ళీ 50 ఏళ్ల కిందికి వెళ్ళిపోతామా, లేకపోతే ఫెయిల్యూర్ రాష్ట్రంగా వెనక్కి వెళ్ళిపోతామా అని చెప్పేసి రోజు ఒక రైతులు తమ ఆవేదనను వెలువరుస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ బయట కానీ ఏదో 6 గ్యారెంటీలు, 420 420 హామీలు ఇచ్చి నేటికి 100 రోజులు అయిపోయిందని. ఈ రోజు 101వ రోజు. వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటంటే 100 రోజులు సమయం ఇవ్వండి, మేము పసికూనలం, మీకు వచ్చినప్పుడు మేము ఏం చేయలేదు, 100 రోజులలో అన్ని చేసి చూపుతామన్నారు. 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి హామీలు 1-2 ఏదో ఊరికి అట్లా ఎలక్షన్ మాదిరిగా ఎలక్షన్ కొరకు, ఓట్ల కొరకు ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చినవే తప్ప ఇప్పటి వరకు ఏమి ఇవ్వట్లేదు. ఎందుకు తెలంగాణ ఉద్యమకారులకు భూమి ఇయ్యరు, ఎందుకు పెన్షన్ పెంచరు, ఎందుకు రైతు బంధు పెంచలేదు అని మనం మాట్లాడితే చెప్పుతోటి కొడతాం, పేగులు మెడలేసుకుంటాం, కండ్లు బీకేస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భాష. మేము ఇయ్యలేకపోతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము చెప్పినాం కానీ ఈరోజు పరిస్థితి బాగాలేదని చెప్పే దమ్ము లేక ఏం చేసినట్టు తిట్లదండకానికి మీ కళ్ళు బీక్తాం, మీ పేగులు మెడలేసుకుంటాం, రాని సంగతి చూసుకుందాం. ఇది ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు. నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు 100 రోజుల్లో ఇస్తామన్నవి, మీరు డేట్లు కట్లైన్ అంటే డెడ్ లైన్లు, డేట్లు పెట్టింది రేవంత్ రెడ్డి గారే, డెడ్ లైన్లు చెప్పింది రేవంత్ రెడ్డి గారే, 100 రోజులు అని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారే, పిసిసి కాంగ్రెస్ పార్టీ. సో మేమేమంటున్నాం అంటే 100 రోజులు అయింది, మీరు ఎన్ని హామీలు పూర్తి చేసిరు, 100 రోజులలో మీరు అన్ని చేస్తామన్నవి ఎందుకు చేయట్లేదు? రైతు బంధు అడిగితే ఎందుకు చెప్పుతోటి కొడతామంటున్నారు, చెప్పు తీసుకొని కొడతామంటున్నారు. మీరు ఏది మాట్లాడినా పేగులు వేసుకుంటా మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం టచ్ ఎందుకు చేస్తారు? ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చినటువంటి దానికి ఎందుకు భయపడిపోతున్నారు, ఎందుకు ఊగిపోతున్నారు? ఇవన్నీ గాక తెలంగాణ ప్రజలు క్లియర్ గా ఉన్నారు. తాగడానికి మంచినీళ్ళు వస్తలేవు. మళ్ళీ పాతకాలం నాటి ట్యాంకర్లు హైదరాబాద్ లో కానీ వేరే ప్రాంతాల్లో పట్టణాలలో కానీ ట్యాంకర్లతో నీళ్లు పోసే పరిస్థితి ఏర్పడ్డది. ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. పెన్షన్ వస్తుందా రాదా పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలను అంటే మందికి పుట్టిన బిడ్డ కూడా మా బిడ్డ అని చెప్పేసి ముద్దు పెట్టుకొని తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ప్రక్రియ కూడా పూర్తి చేయకుండానే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఢిల్లీలో పనిచేసినటువంటి బీజేపీ ఎంపీలు అంటే జనాలు డిస్కస్ చేస్తున్నారు. ఏం చేసిర్రా తెలంగాణ రాష్ట్రానికి, మీరు ఏమైనా చేసి ఇచ్చిరా, ఏమైనా తీసుకొచ్చిరా, మీరు ఏమైనా కేంద్రం నుంచి కానీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ మీరు ఒడ్డు పొడుగులో ఉన్నామన్న వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, మీరు ధర్మపురి సంజయ్ కానీ వీళ్ళు కానీ లేకపోతే ఆయన సంజయ్ మీ పార్టీలో ఉన్నాడు, సంజయ్ గారు లేకపోతే బండి సంజయ్ గారు కానీ అందరూ కూడా అరవింద్ గారు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి మీరు కేంద్రం నుంచి ఏమైనా తెచ్చిర్రా, మీరు ఎందుకు తెలంగాణ ప్రజలకు ఏమని ఓట్లు అడుగుతారంటే మీరు అవన్నీ ఏం మాట్లాడకూడదు, మేము మాట్లాడాల్సి వస్తే మేము జై శ్రీరామ్, మేము రాముణ్ణి పుట్టించినామంటారు వాళ్ళు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే మేమంతా కూడా రామరాజ్యంలో మా తాతలు ముత్తాతల నుంచి 1000 సంవత్సరాలుగా దేవుళ్ళని ఇక్కడ ఉండి 100 సంవత్సరాలుగా పురావస్తు శాస్త్రంలో మనం చూస్తా ఉన్నాం. 1000 ఏళ్ల కిందట నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీ కూడా మేము రాముణ్ణి ఇది చేసినామనే పరిస్థితికి దిగదారింది వాళ్ళు. ఏంటంటే
అందరం హిందూ దేశంలో హిందువులం అందరం కూడా ఒక మత ప్రాతిపాదికన కానీ కుల ప్రాతిపాదికన పనిచేయకుండా లౌకికవాదంతో పరడవిల్లుతున్నటువంటి ఈ దేశంలో కూడా వాళ్ళ కులాన్ని కానీ మతానికి కానీ అది దానికి అడ్డబెట్టుకొని ఈరోజు ఓట్లు అడిగే పరిస్థితి తప్ప వాళ్ళు అభివృద్ధి చేసినాము ఇగో ఇది చేసినాం అందుకొరకు మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్పే పరిస్థితి లేదు. అందుకొరకే తెలంగాణ ప్రజలు నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో కానీ బయట కానీ మేధావుల దగ్గర కానీ ఉద్యోగుల కానీ నిరుద్యోగుల దగ్గర జరుగుతున్న చర్చ తెలంగాణను వదులుకుంటే మనల్ని ఈ పార్టీలు ఢిల్లీలో అమ్మేస్తాయి, తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాయి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సూట్ కేసులు ఢిల్లీకి పోతున్నాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటే గాని మనకు ఒక మనుగడ ఉండదు, మన వాయిస్ ఉండదు, మనకు ఖచ్చితంగా వాయిస్ ఉండాలి, ప్రశ్నించగలగాలి, తెలంగాణ గురించి నిజంగా గుండెల నుండి కొట్లాడే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే, ఈ ఢిల్లీ గుజరాత్ గులాంగిరి చేసే వాళ్ళు కాదు అని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయమే రేపు పార్లమెంట్ లో 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. దీనిపైన సమాధానాలు చెప్పాలంటే మేడం, దీనిపైన సమాధానాలు చెప్పాలంటే కాంగ్రెస్ అధినాయకత్వం ఏదంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాట్లాడినటువంటి నాయకులు 100 రోజుల్లో చేస్తామన్న దానికి ఎందుకు చేయలేదు, దీనికి సమాధానం సూటిగా చెప్తే బాగుండు. 2 ఇంకోటి ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మేము పార్లమెంట్ లో ఇది మాట్లాడినాము, ఢిల్లీ నుంచి ఇది తీసుకొచ్చినాము, కేంద్రం నుంచి గుజరాత్ గానీ బెంగళూరు గానీ కర్ణాటక గానీ ఉత్తరప్రదేశ్ పోయినట్టుగా నిధుల వరదని ఇడికి కూడా తీసుకొచ్చినామని చెప్తే బాగుండు. కానీ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కంపల్షేట్లు పెట్టినాము, ఆడ ఇది పెట్టినాం, మేము చేసిన దానికి కూడా మేమే ఇచ్చినాం, నర్సరీలు అవి ఇవి ఇచ్చినాం అంటున్నారు. ఒక్క దేశానికి సంబంధించి రాష్ట్రానికి తలమానికమైనటువంటి నవోదయ పాఠశాలలు కానీ కొత్త మెడికల్ కళాశాలలు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ పెద్దవి కానీ ఐఐటి లాంటివి కానీ రైల్ కోచ్ లాంటివి కానీ ఏవి ఇయ్యకపోగా యూపీఏ హయాంలో పెట్టినటువంటి బిల్లులో పెట్టినటువంటి కూడా ఈ రోజు విమోచన దినోత్సవం 10 ఏళ్ళు ఏం గడ్డి బీకిరా మీరు? 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఏం ఎందుకు విమోచన దినోత్సవం చేయలేదు? ఈ ఎలక్షన్ ముందు ఎందుకు చేస్తున్నారు? 10 ఏళ్ల పాటు మీరు గిరిజన యూనివర్సిటీ ఎందుకు చేయలేదు? 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు ఏమయ్యారు? ఆంధ్రాలో మీరు గిరిజన యూనివర్సిటీ ఇస్తారు, ఒరిస్సా బరంపురలో గిరిజన యూనివర్సిటీలో, ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇయర్ మీరు గిరిజన యూనివర్సిటీ ఇస్తారా? అంటే గతంలో 10 ఏళ్ల పాటు ఏం చేసిరని మీరు? అంటే ప్రజలను మోసం చేయడం, ఎలక్షన్ల ముందు తైలాలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం, ఓట్లు దండుకోవడం, వీళ్ళ యొక్క రంగును తెలంగాణ ప్రజలు బట్టిర్రు. ఖచ్చితంగా వీళ్ళని కర్రు కాల్చి వాత పెట్టారు. శ్రవణ్ కుమార్ గారు, బీజేపీ నాయకులు చాలా ధీమాగా ఉన్నారు, నమ్మకంతో కూడా ఉన్నారు. 12 స్థానాలు